హలో, వెల్కమ్ టు ఈడెన్ స్ట్రేట్. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి లిమిట్సే లేవు. పట్నం నుంచి పల్లెటూరు వరకు ఎవరైనా క్రియేట్ చేయవచ్చు. కొంచెం క్రియేటివిటీ అలాగే టాలెంట్ ఉంటే చాలు. తెలంగాణ విలేజ్ ఫుడ్స్ అనే ఫుడ్ బ్లాగ్స్తో 4 ఉమెన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలాంటి వంటలు వండుతున్నారు, సో ఏం చేస్తున్నారు, ఆ కథ ఏంటి చూద్దాం రండి. తెలంగాణ విలేజ్ ఫుడ్ అంటూ ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఇరగదీస్తున్నారు మా 5గురు. యాక్చువల్లీ ఇప్పుడు 4 ఉన్నారు. మంగ గారు, లక్ష్మి గారు, శిరీష గారు, రాజశ్రీ గారు, తేజస్వి. నేను ఇంకో అమ్మాయి ఈరోజు రాలేదు, జ్వరం వచ్చిందా? ఓకే, సో ఇంకోసారి పరిచయం చేద్దాం. సో వీళ్ళు 4 రీసెంట్గానే మా మంగక్క పెద్ద ఇల్లు కట్టింది. మా లక్ష్మక్క ఏమో 4 కేజీలు బంగారం కొంది. రాజశ్రీ నువ్వేం కొన్నావు? నువ్వు ఇల్లు కట్టావు కదా, అవి ఇల్లు కట్టింది. శిరీష కూడా బంగారం ఉంది. చూసారా మరి ఎలా ఉందో? అందుకే మరి చెప్పేది. సరే, ఇవాళ ఏమంటున్నావు? నమస్కారం. నమస్తే. ముందు మీకు నమస్తే. మర్చిపోయాను నేను నమస్తే పెట్టడం. స్పెషల్ గా బగారన్నం, చికెన్ దప్పడం చేస్తాను. చికెన్ దప్పడమా? బగారన్నం చాలా సార్లు తిన్నాం కానీ చికెన్ దప్పడం ఎప్పుడు తినలా. ఈ మా తెలంగాణ స్పెషల్. టైం పడతా? తొందరనే అయిపోతుంది. జల్దీ మొదలెడదాం అయితే. పెడదాం. చికెన్ దప్పడం చేయడానికి గంజు పెడతాను. ఇక బగారా రైస్ కు గంజు పెడతాను. అది మంచిగా అవుతాను. వామ అంత నూనె కావాలా దప్పడానికి? చికెన్ ఎక్కువ 1/2 కిలో, 2 కిలోలు. 2 కిలోలు నూనె వేసామా? 1/2 కిలో నూనె పోసి 1/2 కిలో నూనె పోసాం. 2 కిలోలు చికెన్ వండుకుంటున్నాం. చాలా మంది ఉన్నాం కదా జనం, అందరూ తినాలి. నేను బగారా రైస్ కు నూనె పోసుకుంటాను. బగారా రైస్ కి నూనె ఎన్ని కిలోలు బియ్యం? 3 కిలోలు. 3 కేజీల బాస్మతి రైస్. ఓకే, ఇటువైపు బగారా రైస్, ఇటువైపు చికెన్ దప్పడం. ఏమేస్తున్నావు? అన్ని ఆలకు ఓల్ మసాలా. ఓల్ మసాలా. ఓల్ మసాలా అంటే లవంగాలు ఉంటాయి, యాలకులు ఉంటాయి, దాల్చిన చెక్క ఉంటుంది, ఇంకా సాజీరా, ఈ బిర్యానీ ఆకు, పువ్వు అన్ని వేసుకున్నాం. ఇంట్లో కూర్చొని స్టవ్ మీద వండుకునే కంటే ఇలా విశాలంగా తోటలో కూర్చొని అందరూ వచ్చి హెల్ప్ చేయాలి. ఒక్కరి మీద పని పెట్టకూడదు. అందరూ కలిసి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది, రుచి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఉల్లిగడ్డ వేస్తాం. ఇటువైపు ఉల్లిగడ్డ. ఓకే, ఉల్లిపాయలు ముక్కలుగా పొడవుగా కోసుకున్నాం. ఆ ముక్కలన్నీ వేస్తున్నాం. ఇవాళ రేపు గ్యాస్ కూడా దొరకట్లేదు. కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే రుచి ఉంటది. బగారా రైస్ కు బియ్యం. బగారా రైస్ కి ఉల్లిపాయల. ఉల్లిగడ్డ ఇక్కడ కూడా పొడవగానే కట్ చేసుకోవాలా మనం? పొడవగా. ఇటువైపు ఓల్ మసాలా, ఉల్లిపాయలు వేగాయి. ఇటువైపు ఉల్లిపాయలు వేగాయి. ఇంకా పచ్చిమిరపకాయలు వేయలేదు మనం. ఇంకా గోల్డ్ సార్. ఇంకా ఎర్ర కావాలా? బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్ కావాలి. నేను కూడా కొన్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలా వేయి మరి, కారం లేకపోతే అసలు తినలేము. ఓకే, ఇటువైపు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది మనం ఈ వంటలు యూట్యూబ్ లో మొదలెట్టి? 3 years అవుతుంది. 3 సంవత్సరాలు. ఓకే, ఆల్మోస్ట్ చాలా వండేసి ఉంటారు. అయితే వారానికి ఒకటి పెడతారా? కొన్ని 2 వంటలు. అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బగారా రైస్ కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటామా? ఇక్కడనే నూరుతాం సార్. రోలు రోకలు అన్ని నేచురల్. ఇక్కడనే బయట కొనుక్కునే లేదు, అన్ని చేతులతోనే వేయాలి దాదాపు. అదే చాలా మంచిది. బయట కొనుక్కున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఎంత దారుణాలు జరుగుతున్నాయో. అబ్బా, అప్పుడే కమ్మగా అవసరం అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. బఠానీయా? నానబెట్టినయా డైరెక్ట్? నానబెట్టిన పచ్చి బఠానీ. కొంచెం ఉప్పు మళ్ళీ వేస్తామా తర్వాత? మా బగారా రైస్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఆల్రెడీ ఓల్ మసాలా వేసాం, బఠానీ వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం.
ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ రావాలా? రావాలి సార్. సో ఇటువైపు అసలు ఫస్ట్ టైం ఇప్పటి వరకు నేను చికెన్ దప్పలం వినలేదు కూడా. సో ఈ రోజు టేస్ట్ కూడా చూడబోతున్నాం డైరెక్ట్ గా. కొన్ని క్యారెట్లు వేద్దాం బగారా. క్యారెట్లు వేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇంతకుముందు బఠానీ వేసుకున్నాం నానబెట్టి, కొంచెం పచ్చి బఠానీ నీట్ గా క్లీన్ చేసేసుకొని. సో ఇప్పుడు క్యారెట్ విలేజ్ కాబట్టి హ్యాపీగా మన కాయగూరలు కూడా ఇక్కడే పండుతాయి. నాకు ఏం కావాలి? పుదీనా కావాలంటే అప్పు సరిపోద్దా? వేసుకుంటాను. పుదీనా నీట్ గా కడిగి పెట్టుకొని ఫ్రెష్ ఉంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అందుకే విలేజ్లో వంటలు చాలా రుచికరమే కాదు, ఆరోగ్యకరం కూడా. ఎందుకంటే న్యాచురల్గా పండించుకొని మరీ చేసుకుంటారు కదా. మనకంటే సూపర్ మార్కెట్లో 10 రోజులు అయిపోయిన తర్వాత కొంటాం. పొడవగానే కోసుకోవాలా ఉల్లిపాయలు? అడ్డంగా కోసుకోకూడదు? పొడుగ్గానే కోసుకోవాలి సార్, సన్న మంచిగా. మీరు ఇప్పుడు 5గురు వండితే ఎవరు షూట్ చేస్తారు మరి వీడియోలు? విజయ్ ఎవరు? కెమెరామ్యాన్. హస్బెండ్. ఆయనకి వేరే పని లేదు, ఇంక ఇదే పెట్టారా? ఎడిటర్ ఆయన, ఎడిటింగ్ కూడా సూపర్. ఇంట్లోనే అయిపోయింది మొత్తం. కెమెరామ్యాన్, ఎడిటర్, డైరెక్ట్. అసలు ఎవరు మొదలెట్టారు ఇలా చేద్దామని 3 సంవత్సరాల క్రితం? ఆయనే ఐడియా ఇచ్చాడు, ఛానల్ ఆయనే మొదలెట్టాడు. వీళ్ళందరూ మీరందరూ గ్రూప్ ఫామ్ అయ్యారా? చుట్టాలని అందరూ? చుట్టాలని. వచ్చా. ఎవరు? మంగ గారు, లక్ష్మి గారు. ఓకే. ఎవరు? రాజశ్రీ గారు, మంగారు పిన్ని. మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. అచ్చా. ఎలా కొత్త కొత్త వంటలు ఏమన్నా తెలుసుకుంటారా, లేకపోతే మీకు తెలిసినవి వండుతూ ఉంటారా? దాదాపు మాకు అన్ని వస్తాయి సార్. వస్తాయి. ఏదన్నా కొత్త స్పెషల్ చేద్దామని విజయేందర్ చెప్తాడు, మేము చేస్తాం. విజయ్ చెప్తాడు. తేజస్విని కూడా మా అన్న కోడలే. కోడలు ఇవాళ రాలేదా? బగార్ రైస్ ఇప్పుడు మనం 3 కేజీలు వండుకుంటున్నాం కదా. సో ఎంత నీళ్లు వేయాలి దానికి? బకెట్న్నర బియ్యానికి 3 బకెట్ల నీళ్ళు వస్తాయి. 3 బకెట్ల నీళ్లు డబుల్ బియ్యం ఎంత పోస్తున్నాం? ఒకటి. ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఈజీగా వండేయగలుగుతాం కదా. నువ్వు నీళ్ళేస్తున్నానని చెప్పావా? మన ఫ్లో మిస్ అవ్వకూడదు మనం. అటు కెమెరా కూడా చెప్పాలి. ఇదిగో 3 బకెట్లు నీళ్ళు వేసా, నువ్వు చెప్పు. చెప్తా. ఆ బకెట్ పోసేటప్పుడు చెప్తా. ఆ బకెట్ పోసేటప్పుడు చెప్పుద్దంట. మా ఉల్లిగడ్డ గోలుడే లేటు. ఉల్లిగడ్డ గోలిందంటే చికెన్ అవుతుంది. దడదడ మనమే ఫస్ట్ అవుతా ఉంటావా? బగార్ రైస్ కు 3 బకెట్ల నీళ్ళు పోతానా? అది అయిపోయిందా? మన ఉల్లిపాయలు దగ్గర పడతాను. ఇంకా వేయాలా? కోసుకున్న పచ్చిమిరపకాయలు ఎత్తానా? పుదీనా ఎత్తానా? పుదీనా వేస్తున్నాం దప్పలానికి. అల్లం పేస్ట్ ఎత్తానా? ఎంత వేసుకున్నావు? 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్టా? అంత పట్టదులేదు. 1/2 కిలోలో సగం అనుకోండి. అర్ధపావు. మనం ఉప్పు వేస్తామా? ఉప్పు వేసేసావు, ఎసరు మూత పెట్టావు. ఇంకా ఎసరు మరిగిందంటే బియ్యం వేసుకోవడమే. అచ్చా, ఇటు అయిపోయింది. ఇటే ఉంది పని అంతా. పసుపు ఎత్తన్నా? ఎన్ని 3 స్పూన్లు వేసుంటావా? వేసుంటాం. సో ఇప్పటి వరకు ఆయిల్ వేసుకొని బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసాం. బాగా వేగిపోయింది, అయిపోయింది. ఇంకేమీ లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ చికెన్. 2 కేజీల చికెన్ బాగా కడిగి నీట్గా చికెన్ ఎత్తాను. ఎంతమంది ఉన్నారు తెలంగాణ విలేజ్ ఫుడ్ సబ్స్క్రైబర్స్? 40,000. తొందరగానే మిలియన్ అయిపోవాలి మనకి. కట్టెల పొయ్యి మీద వండడం కొంచెం కష్టమే. సో పాత రోజుల్లో ఎలా వండేవారో రకరకాల వంటలు, కానీ అది మీదకి వస్తుంటుంది మంట. ఈ గ్యాస్ స్టవ్ల మీద వండి అలవాటు అయిపోయి
ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. కానీ కట్టెల పొయ్యి మీద వండి చూడండి, అసలు ఆ రుచికి రుచి ఉంటుంది, కష్టానికి కష్టం ఉంటుంది. ఉప్పేస్తాను. మీరైతే ఉజ్జాయింపుకి వేసేస్తున్నారు, మాకు లెక్క తెలీదు. ఎక్కువ వేసేస్తాం. లేదు, ఓ 4 స్పూన్లా, 4 స్పూన్లు, 4-5 స్పూన్లు అనుకోండి. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా మీరు? అందరూ ఒకే ఇళ్ళా, వేరు వేరుగా ఉంటారా? వేరు వేరు. వేరు వేరు. ఎప్పుడా ఒకటే గల్లీ. బట్టలు కూడా యూనిఫామ్ వండినప్పుడల్లా మ్యాచింగ్ 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 కావాలి. కొంచెం దగ్గర మ్యాచింగ్ తప్పింది. రాజశ్రీకి ఏంటి నీకు మ్యాచింగ్ వేసుకోలేదు నువ్వు? మూత పెట్టుకుంటాను. సో ఎసరు మరిపోతున్నట్టు చెప్పండి నువ్వు. తీ అబ్బా సలసల మరుగుతుంది. కాసేపట్లో బగారా రైస్ రెడీ. లక్ష్మకి ఈ రోజు బగారా రైస్ చేస్తుంది. బియ్యం వేస్తాను. బియ్యం వేస్తున్నాం. చెప్పు, నువ్వు కెమెరా చూసి చెప్పాలి. బియ్యం వేస్తాను బగారా రైస్ కు. అది మన ఫ్లో మిస్ అవ్వద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇది వంటలు చేస్తున్నాం? 3 సంవత్సరాలు. ఎలా ఎవరిచ్చారు ఐడియా స్టార్ట్ చేద్దామని? కెమెరామ్యాన్ మా విజయ్ యూట్యూబ్ లో పనిచేస్తాడు సార్. యూట్యూబ్ లోనే చేస్తాడు. మరి అత్తమ్మ మీకు వంటలా చేద్దామా అని అంటే సరే చేద్దాం నాన్న అని చెప్పి స్టార్ట్ చేసిన. 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. సో బాగా వెళ్తుంది. ఇప్పుడు అందరికి బాగా తెలిసింది. బాగా తెలుసు. అసలు మీ 5 నాకంటే పెద్ద సెలబ్రిటీలు. ఏంటి లక్ష్మక్క రెడీయా? అసలు మరిగింది, బియ్యం వేసావు. ఉప్పు సరిపోద్దా? ముందేసిన ఉప్పు మళ్ళీ వేయాలా? లేదు, సరిపోతుంది. సరే కూర్చో, నువ్వు ప్రశాంతం కూర్చో, అదే అవుద్ది. ఇప్పుడు దాకా ఎన్ని వంటలు వండి ఉంటారు? బాగానే 250-260 వీడియోలు అయినాయి. అమ్మా, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వంట. ఒక్కొక్క వంట. సో ఎడిటింగ్ ఇదంతా ఎవరు చేస్తారు? విజయ్. ఆయనే ఎడిటింగ్ చేస్తాడు, ఆయనే అంతా. ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్లు మాత్రం వీళ్ళండి. ఆయన తెర వెనక మొత్తం అన్ని చేస్తాడు. మంచి ఐడియా నిజంగా. ఎందుకంటే మీకు తెలిసిన వంటలు ప్రపంచానికి తెలియజేయచ్చు. సో ఎప్పుడు ఇలా భారీగానే వండుతుంటారా? వండుతాం సార్. ఇంకా భారీగా, ఇంకా ఎక్కువ చేస్తాం సార్. ఈ రోజు 10 కిలోల వరకు వేస్తాం. 10 కిలోలు 8 కిలోలు డొనేషన్ చేస్తాం. ఎక్కడ? మన ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి తీసుకెళ్ళిస్తారు. గుడ్ గుడ్. సో మనం కూర్చొని తినొచ్చు, మిగిలింది ఎవరికైనా పెట్టొచ్చు. మేమే 5 భోజనం చేసి ఇక మిగిలిన మొత్తం సర్కార్ హాస్పిటల్ కూడా డొనేట్ చేస్తారా? మంచిది, సూపర్. నిజంగా మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మంచి పనులు చేయాలి. అంటే మనకి ఇన్కమ్ రావాలి, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. బాగుంది. సో ఇప్పుడైతే దప్పలం అయితే నేను ఇది ఫస్ట్ టైం. మా తెలంగాణ స్పెషల్ బాగుంటుంది. చికెన్ దప్పలమా? చికెన్ దప్పడం. ఇది ఎంతవరకు వచ్చిందో? పచ్చి చింతకాయలతో కూడా చేస్తారు సార్. బగారా రైస్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ దప్పలం. ఆహా, చికెన్ ఇప్పుడు కుక్కర్ అది వండాలంటే ఎలా? అవి కూడా తెచ్చుకుంటారా ఇక్కడికి? లేదు సార్, లేదు, కట్టెల పొయ్యి మీదే. ఇప్పుడు మటన్ అయినా సరే ఇలాగే పొయ్యి మీదే. టైం పడుతుంది కానీ మంచి రుచి వస్తుంది అసలు నిజంగా. కట్టెల పొయ్యి మీద, బొగ్గుల పొయ్యి మీద. కుక్కర్లు, మిక్సీలు ఏం వాడలేదు, అన్ని తీసుకురా మొత్తం రోటితోటే. మసాలాలన్నీ రోట్లో. ధనియాల పొడి, మసాలాలు అవి కూడా మీరే దంచుతారు. పేస్ట్ ఇప్పుడు మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుతాం. బెస్ట్ అది. ఒక పాతకాలంలో రుబ్బురోలు ఉండేది, సన్నికాయలు ఉండేది. సన్నికాయల మీద రుబ్బి వేసుకునేవాళ్ళు. కారపొడి ఎత్తాను. నువ్వు పటపట వేసేస్తున్నావు. ఎంత కారం వేసినట్టు? 1/4 కిలో వేసావా? అర్ధ పావు అంటే 1/4 కిలోలో సగం. లక్ష్మక్క కూర్చో, నువ్వు ఏం కావాలి? నీకు అసిస్టెంట్ పెట్టాం కదా రాజశ్రీ గారిని, అడుగు. కలుపుతాం. అప్పుడప్పుడు లేవాలండి, కాళ్ళ నొప్పులు ఉంటాయి పాపం. లేచి కొంచెం మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ కూర్చుంటారు. ఆహా, ఒక అర్ధ పావు కారం అంటే ఎన్ని స్పూన్లు మీరే దాన్ని బట్టి పెట్టుకోండి. 2 కిలోల చికెన్కి. ఇప్పుడు పైన మళ్ళీ నిప్పులు వేయాలా? వంచొద్దు ఇంకా. అంటే బియ్యంకు సరిపడా ఎసరు పోతాం సార్. ఎసరు పోతాం కాబట్టి పైన నిప్పులు వేస్తే పైన ఉడికిపోద్ది. కరెక్ట్ బియ్యంకు కొలత పెట్టుకుంటాం. మీకు ఎక్కువ వ్యూస్ వచ్చిన వంట ఏది ఇప్పటిదాకా? మన సర్వపిండి. తెలంగాణ ఫేమస్ అంటే సర్వపిండి. అయినా మీకు అన్ని వ్యూస్ వచ్చాయంటే మీరు చాలా డిఫరెంట్గా ఉండి ఉంటారు కదా. అది చూద్దాం ఇంకో ఎపిసోడ్లో. డెఫినెట్గా ఇక్కడ రాకపోతామా, సర్వపిండి చేయించుకోకపోతామా? ఆల్ రైట్, అక్కడ బగారా రైస్ రెడీ అవుతుంది, ఇటువైపు చికెన్ దప్పలం. ఇప్పుడు ఏమైనా వేసుకోవాలా మనం? వేసుకోవాలా సార్? చింతపులుసు వేసుకుందాం. చింతపండు పులుసు. చింతకాయలు కూడా వాడచ్చు, లేదు అంటే చింతపండు పులుసు కూడా వాడుకోవచ్చు. చింతకాయలు కూడా వాడచ్చు.
పచ్చింతకాయలు అలా దంచేసి ఈ సైడ్ మీద రసం తీయాలి. కొంచెం ఉడకబెట్టుకొని ఆ, రసం పిండాలి. ఉడకబెట్టుకోమో, అది ఇంకా పెద్ద ప్రొసీజర్ కదా. చింతపులుసు పోతాను ఎంత పావు కిలో చింతపండా? అద్దపావు పావు కిలో సగం, అన్ని అర్ధ పావులే, అది గుర్తుపెట్టుకోండి. మటన్ పులుసు విన్నా నేను, సమ్ టైమ్స్ టేస్ట్ కూడా చేసా, కానీ చికెన్ దప్పలం ఫస్ట్ టైం మేము చేస్తున్నాం. అంటే దీనికి చికెన్ కర్రీలానే ప్రొసీజర్ ఉంది ఇప్పటి వరకు. సో ఇప్పుడు చింతపండు పులుసు పోసాం, నెక్స్ట్ ఏం చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మీరంటూ తెలంగాణ విలేజ్ ఫుడ్ అని చాలా ఫేమస్ అయింది. అసలు దీని గురించి ఐడియా ఉందా? ఎలా రెస్పాన్స్ వస్తుంది? సో ఇది మొదలెట్టిన తర్వాత అందరూ మాట్లాడుతున్నారా దీని గురించి? ముందైతే ఏం లేదు సార్. ఇప్పుడు కొంచెం ఛానల్ వీడియోస్ పెడుతుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే బయటకు వెళ్తుంటే గుర్తుపడుతున్నారు. ఎంత ఉన్నారమ్మా ఇప్పుడు మనకి? 40K సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. 40,000. అవును సార్. ఓకే, సో తొందరలోనే మిలియన్ కొడతాం అయితే. థ్యాంక్ యూ సార్. రావాలి సార్. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ మంచిగానే విలేజ్ ఫుడ్ వాళ్ళు, వీళ్ళు మంచిగా ఆంటీ వాళ్ళు అది అని మంచిగా మాట్లాడతారు. ఓకే, సో ఎక్కడికైనా వెళ్ళారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తర్వాత? మన హైదరాబాద్ లూలు మాల్కి వెళ్ళినాం సార్. లూలు మాల్ లో కాంపిటీషనా? ఫిష్ కర్రీకి వేరే ఛానల్ తోటి ద్వారా అచ్చా, వేరే వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. మీరు వెళ్ళి మీరు 5గురు కలిపి ఫిష్ కర్రీ వండారు. సొరచేప. ఓ సూపర్. మంచి రెస్పాన్స్ వచ్చిందా సొరచేప కర్రీకి? మస్తు మెచ్చుకున్నారు సార్. బాగా మెచ్చుకున్నారు. తినని వాళ్ళు కూడా తిన్నారు సార్ ఆ షాప్ లో. సూపర్. అలాగే ఉండాలి, ఎందుకంటే విలేజ్ ట్రెడిషనల్ ఫుడ్ అంటే చాలా మందికి తెలియదు, అంటే వండుకునే విధానం. మమ్మల్ని పిలిపించిన అమ్మాయికి చేపల కర్రీ అంటే ఇష్టం లేదు, కానీ ఆ అమ్మాయి కూడా తిని బాగా మెచ్చుకుంది. బాగా తింది. ఒక వెజిటేరియన్ ని నాన్ వెజ్ గా మార్చేస్తారు మొత్తం. బగర్ రైస్ అయిపోయిందా? మనమే ముందు, నేను చెప్పాను లక్ష్మక్క మనం ముందు వండేస్తామని. పైన నిప్పులు వేసుకోవాలి. వేసే నువ్వు నిప్పులు. కానీ మనం చికెన్ దప్పలం అయ్యేదాకా ఆగలేం, ఆగాల్సిందే. మరి ఇప్పుడు సాధారణంగా బిర్యానీ వండేవాళ్ళు చుట్టూ పిండి పెడతారు, అది అవసరం లేదా? అవసరం లేదు సార్. ఇది మేము బగారకు అవసరం లేదు సార్. బిర్యానీకి మేము కూడా కంపల్సరీ దమ్ బిర్యానీ అయితే పెడతారు. దమ్ బిర్యానీ చేసినాం, కుండ చికెన్ చేసినాం. చికెన్ 250 వంటలు అంటే ఆల్మోస్ట్ అన్ని ఏది వదలకుండా వేస్తుంటారు. అరటాకు చికెన్ ఫ్రై చేసినాం. ఇది నెక్స్ట్ ఏం వండుదామని ఇంకేం ప్లాన్ లేదా? విజేందర్ ఏది చేయమంటే దానికి రెడీగా ఉంటాం సార్. మా ఏ వంట చేయాలన్నా మా విజయ్ చెప్తాడు. విజయ్ చెప్పిన దానికి మేము రెడీగా ఉంటాం. సో మీ ఇప్పుడు అన్ని చూసుకునేది మెయిన్ విజయ్. సో ఏం వంట చేయాలన్నా ఆయనే చెప్తాడు. ఎడిటింగ్ అన్ని ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఏది మాకు రాదు అనకుండా మేము కూడా ముందుండి చేస్తాం. మీరు చెప్పడం బాగుంటది. ఇదిగా నూనె వేస్తున్నాను, మంచి నూనె పోతున్నాను, కోసుకుని ఉల్లిపాయలు వేస్తున్నాను, ఇప్పుడు పక్కన పెట్టిన బియ్యం వేస్తున్నాం. అది మీ సిగ్నేచర్. అవును సార్. నూనె బయటకు వచ్చిందంటే, ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా వంటలు వండుకున్నప్పుడు ఆయిల్ బయటకు వచ్చిందంటే అయిపోయింది అనుకుంటాం, కానీ ఇక్కడ ఇంకా అవ్వలేదు. దప్పలం దగ్గర పడిందా? బియ్యం పిండి ముక్కు ఉడికిందో లేదా ఎలా తెలుస్తుంది? ఓకే, ఉడికినట్టే. పర్ఫెక్ట్గా ఉడికింది. చికెన్ కాబట్టి తొందరగానే అయిపోద్ది. అదే మటన్తో కానీ తలకాయ ఇలాంటివి అయితే కొంచెం ఎక్కువ టైం పడుద్ది. అది కట్టెల పొయ్యి మీద 3 వైపులా మంట వస్తుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వండేచ్చు. చాలా ఆగి మొత్తం కింద కూడా కావాలా, కింద కూడా కొంచెం ఉండాలి వేడి. సో ఇటువైపు బగారా రైస్ మొత్తం అంతా అయిపోయింది ప్రొసీజర్. లక్ష్మి గారు ప్రశాంతంగా కూర్చున్నారు వండేసి. ఇప్పుడు ఇక్కడ దప్పలంలో చూసుకోవాలి. ఇప్పుడు మన దప్పలం కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు వరిపిండి వేయాలన్నారు, ఎప్పుడు వేయాలి? వరిపిండిలో వాటర్ కలిపా? మేము ఇంకా రోట్లేసే ఇక్కడనే బియ్యం నూనె నానబెట్టుకొని నూరుకుందాం, కానీ ఇప్పుడు పిండి తీసుకొచ్చుకున్నాం, టైం లేదని. ఆహా, బియ్యం నానబెట్టి ఇక్కడనే రోట్లేసి నూరి పిండిలా వేసుకొని జల్లించి పోస్తాం. ఓకే. స్వీట్లు ఏం చేస్తారు? అంతా హాట్ బిర్యానీలైనా స్వీట్లు ఏం చేయమా మనం? ఏం స్వీట్లు చేశారు ఇప్పటి వరకు? గులాబ్ జామున్, గుల్ల జామున్, క్యారెట్ హల్వా కూడా వేసినా సార్. సో బియ్యం పిండి వాటర్లో కలిపి ఉండలు రాకుండా చూసుకొని వేయాలి సార్. అది చిక్కగా అవడం కోసమా? చిక్కగా అవుతుంది సార్, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. గరం మసాలా వేసుకుంటాను. గరం మసాలా కూడా దంచి పెట్టుకున్నారు ఇక్కడే, లవంగాలు, యాలకులు,
చెక్క కొంచెం మిరియాలు అంతేనా? 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇవి 4 దంచుకున్న గరం మసాలా. సో ఏమేమి వేస్తున్నారో ఆ ప్రొసీజర్ చూడాలి. యాక్చువల్లీ విలేజ్ వంటలు వేసేవి ఐటమ్స్ ఉంటాయి కదా, ఇంగ్రీడియంట్స్. అరే ఇది మనం వేసుకుంటాం అనుకుంటాం, కానీ ఎప్పుడు ఏది వేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు పిండి వేసిన తర్వాత గరం మసాలా వేసాం, నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ధనియాల పొడి వేస్తాను. ఈసారి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మంగాకనే విలేజ్ ఫుడ్ మంగా అంటారేమో. తెలంగాణ విలేజ్ ఫుడ్ మంగా, తెలంగాణ విలేజ్ ఫుడ్ శిరీష మంగాని ఎవరు పిలుస్తలేరు సార్, అందరూ మంచిగా అంటే అంటారు. ఏమంటీ? మంచిగున్నా ఆంటీ, మంచి నూనె. అచ్చా ముందు నువ్వు మంచి నూనె వస్తుందా? కొత్తిమీర అసలైన పేరు మర్చిపోయారు, మంచి నూనె ఆంటీ. మరి లక్ష్మి గారి పేరేంటి? లక్ష్మి. కొత్తిమీర ఆకేతాను. కొత్తిమీర అంటే ఫైనల్గా ఇంకా అయిపోయింది కూర అన్నప్పుడు వేసుకుంటాం కదా. ఇప్పుడు మనకు కూడా అయిపోయింది. చికెన్ దప్పడం రెడీ అయింది. ఎస్ కమాన్, చికెన్ దప్పడం రెడీ అయిపోయింది. దించే మరి, వాళ్ళకంటే ముందు మనం వండాలి. మా చికెన్ దప్పడం కూడా రెడీ అయిపోయింది. బగారా రైస్ అయిపోయింది, ఇప్పుడు వడ్డించుతున్నాం. చికెన్ దప్పడం వడ్డిస్తున్నా. టేస్ట్ చేయండి మా ఫుడ్ని. థ్యాంక్ యూ సో మచ్. శిరీష గారు కూర్చోండి. వాళ్ళు తినట్లేదు, నువ్వు ఒక్కడే తినేస్తున్నావు అనుకోకండి, తర్వాత అందరూ తింటా. ముందు టేస్ట్ చేయాలి. అసలు దప్పలం ఫస్ట్ టైం, చికెన్ దప్పలం నేను ఫస్ట్ టైం తింటున్నా విత్ బగారా రైస్. వేడివేడిగా మంగక్క చేసిన చికెన్ దప్పలం, లక్ష్మక్క చేసిన బగారా రైస్. అదిరిపోయింది. చికెన్ దప్పలం ఫస్ట్ టైం తిన్నా, ఫస్ట్ టైమే ప్లాట్ అయ్యా, అంత బాగుంది. బగారా రైస్లో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంది. ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇవే కాదు, చికెన్ దప్పలం కూడా ట్రై చేయాలి. మామూలుగా మనం చికెన్ ఫ్రైలో అయినా తింటాం కదా, బట్ ఈ చికెన్ దప్పలంలో టేస్టీగా ఉంది. అండ్ ఆ పీస్లోకి లోపలికి ఇదంతా వెళ్ళి అదేంటి స్పైసీనెస్ అండ్ పులుపుదనం అదిరిపోయింది నిజంగా. రెగ్యులర్గా చికెన్ కర్రీ అంటే చికెన్ దప్పలమే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేదంటే మా వాళ్ళ బ్లాగ్స్ ఉన్నాయి కదా, తెలంగాణ విలేజ్ ఫుడ్, ఆ బ్లాగ్స్లోకి వెళ్తే పెట్టామా మనం ఇది చికెన్ దప్పలం ఆల్రెడీ పెట్టేసాం. చికెన్ దప్పలం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి చూసి ఒకసారి కంటిన్యూ చేసేయండి మీరు కూడా. సో పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది. అండ్ లోపలికి సమ్టైమ్స్ మనం ఈ బోన్లెస్ పీసెస్ వేరే ఏదైనా కర్రీ అది తిన్నప్పుడు చప్పగా ఉంటుంది లోపల, కానీ ఇది అలా లేదు. సో పుల్లగా చాలా టేస్టీగా, ఆ లోపల కూడా ఆ స్పైసీనెస్, ఆ పుల్లదనం అంతా వెళ్ళడం వల్ల ఇంకా చాలా బాగుంది. వదిలిపోయింది. బగారా రైస్ విత్ చికెన్ దప్పడం మా మంచి నూనె అక్క తీసేసింది. థ్యాంక్ యూ. అది ఒక్కడికే కదా, యాక్చువల్గా శిరీష గారు కానీ, మంగ గారు కానీ, రాజశ్రీ గారు కానీ, లక్ష్మి గారు కానీ, ఇలా 5 లేడీస్, తేజస్విని గారు, ఇలా 5 ఉమెన్స్ కలిసి ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు అంటే వెనకాల ఎంతమంది సపోర్ట్ చేసినా వీళ్ళ టాలెంట్ అండ్ వీళ్ళ హార్డ్ వర్క్ దీంట్లో కనిపిస్తుంది. సూపర్ మా. చాలాసార్లు మనం ఈట్ అండ్ ట్రీట్లో చాలా ప్లేసెస్కి వెళ్ళాం, కానీ ఈ ప్లేస్ అయితే నాకు వండర్ఫుల్గా చాలా బాగా నచ్చింది. బికాజ్ సో పల్లెటూరులో ఇలా తోటల మధ్యలో కూర్చొని వండుకొని తింటుంటే అప్పుడప్పుడు పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయాలి. పల్లెటూరులో ఉన్న చుట్టాల ఇంటికి వెళ్ళి ఇలా అందరూ గ్యాదర్ అయ్యి ఇలా కూర్చొని వండుకోవడం. సో చూసారు కదా, ఇది ఈరోజు మన ఈట్ అండ్ ట్రీట్ ఎపిసోడ్. మరో అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వనిత టీవీ.